అలా అని నేను కూడా మీలాగే అనుమానిస్తున్నానమ్మా. అది ఏంటని నేను ఇప్పుడే చెప్పాలనుకోవట్లేదు. కానీ ఎందుకలా జరిగిందనేది మాత్రం నేను కనుక్కుంటాను. నాకు కొంచెం టైం ఇవ్వండమ్మా. అవును చాముండేశ్వరి, ఉంగరం మారింది కూడా పూజ వాళ్ళ నాన్న పెద్దగా పట్టించుకోలేదు. నువ్వు మన వంశ పారంపర్య ఉంగరం ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. తర్వాతే నిప్పంటుకుంది. అది యాక్సిడెంటల్ గా జరిగిందా, కుట్రేమైనా జరిగిందా మనమే కనుక్కోవాలి. మొదట్నుంచి అభి పూజల పెళ్లికి చాలా అడ్డంకులు అవరోధాలు వస్తూనే ఉన్నాయండి. నా మనసు నాకు చెప్తూనే వచ్చింది. ఉంగరం మారింది యాక్సిడెంట్ అనుకుంటే నాకంటే పెద్ద మూర్ఖురాలు ఈ లోకంలోనే లేదు. నిప్పు అంటుకున్నది కూడా అంతే. ఇదంతా నేను ఊరికే వదిలిపెట్టను. రేసీనో, నేనొక నిర్ణయం తీసుకున్నాను. నేను ఇమీడియట్ గా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ మీద కేసు పెట్టాలి. ఏంటది? అవును, నేను కేసు పెట్టి తీరతాను. ఈ ఎంగేజ్మెంట్ ని చెడగొట్టడానికి అక్కడ ఏమేం సంఘటనలు కుట్రలు జరిగాయో నువ్వు నాకు రిపోర్టు తయారు చేసివ్వు. ఇంకిందులో ఏ మార్పు లేదు. అమ్మా, అందులో వేయకూడదు, అది నాది. ఈసారి మొత్తంగా నేనే తీస్తాను చూడు. తీసుకొని మళ్ళీ ఇలా. ఏంటి ఈ రోజు ఇల్లు ఎంతగా కళకళలాడిపోతుంది? ఏరా, ఇప్పుడు ఇల్లు కళకళలాడటం మీకు నచ్చట్లేదా? అది కాదత్తయ్యా, మీ సంతోషాన్ని డబుల్ చేసే విధంగా ఒక విషయం చెప్పడానికి మేమిద్దరం వచ్చాం. ఏం విషయం? అమ్మా, శుభవార్త ఏంటంటే రేపుగాక ఎల్లుండి దేవిని పెళ్లి చూపులు చూడ్డానికి వైజాగ్ నుంచి ఒక అబ్బాయి వస్తున్నాడు. ఏరా, ఏంటి ఆటలాడుతున్నావా? నా మనవరాల్ని పెళ్లి చూపులు చూడడానికి ఇంకా ఎంతమంది వస్తారు? అమ్మా, అర్థం చేసుకోకుండా మాట్లాడకమ్మా. ఈ అబ్బాయి అందరిలాంటి అబ్బాయి కాదు. ఏంటి, 2 కొమ్ములు మొలిచాయా? అలా కాదమ్మా, అది చాలా గొప్ప సంబంధం. ఆల్మోస్ట్ అన్ని మాట్లాడి కన్ఫర్మ్ చేసేసాం. నువ్వు ఊరుకో వరదా. అంత గొప్ప సంబంధం ఏంట్రా అది? అమ్మా, అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న ఫారిన్ లో ఉంటున్నారు. ఉండమను, వాళ్ళని అక్కడే చావమను. ఇక్కడికెందుకు రావడం? అమ్మా, అబ్బాయి పేరు కార్తీక్ అమ్మా. నాకు ఆ పేరు నచ్చలేదురా, వదిలేరా. అమ్మా, అబ్బాయి వైజాగ్ లో SVM టెక్నాలజీలో పెద్ద పొజిషన్ లో ఉన్నారు. నెలకి 2 లక్షల రూపాయలు. ఎవరు చెప్పారు? కనకరాజు గారు చెప్పారత్తయ్యా. అవునా? ఏంటి వాడా? వాడు చెప్తాడులే. ఇద్దరి జాతకాలు చక్కగా కుదిరాయంట. మాక్కూడా ఈ సంబంధం బాగా నచ్చింది. దేవికి దీనికంటే మంచి సంబంధం దొరకదు. అమ్మా, దానికంటే ముఖ్యమైన విషయం, అబ్బాయి మన దేవి ఫోటో చూసి కళ్ళు తిరిగి అక్కడే పడిపోయాడు. చేసుకుంటే దేవినే చేసుకుంటానని నిర్ణయించుకున్నాడట. కనకరాజు చెప్పాడు నాకు. ఇదంతా ఫార్మాలిటీకి మాట్లాడుకుందాం. ఎల్లుండి వాళ్ళు మన ఇంటికి పెళ్లి చూపులకొస్తారు. ఊరికే లొడలొడ మాట్లాడకుండా విషయానికి రా. అబ్బాయి దేవి ఫోటో చూసి ఇష్టపడ్డాడు. దేవికి ఆ అబ్బాయి నచ్చాలా వద్దా? ఏంటమ్మా ఇది? ముందు అబ్బాయి ఫోటో దేవికి చూపించండి. సరే. ఆ మన్మథరాజా ఎలా ఉన్నాడో మేము కూడా చూస్తాం. అమ్మా, అబ్బాయి తన ఫోటోని మన కనకరాజుకు పంపించడం జరిగింది. ఆ కనకరాజు ఫోను చేజారి నీళ్లలో పడిపోయింది. ఇప్పుడు ఆ ఫోను అతను రిపేర్కి ఇచ్చాడు. ఇదేం బాగాలేదు. ప్రారంభమే అపశకునంగా ఉంది. ఫోన్ నీళ్లలో పడితే అపశకునమా? అంత అర్జెంట్ ఎందుకు? ఎలాగో ఆ అబ్బాయి ఎల్లుండి పెళ్లి చూపులకు వస్తున్నాడు కదా, అప్పుడు అందరం ఆ అబ్బాయిని చూస్తే సరిపోతుంది. వరదా, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, అమ్మా, అదంతా వినడానికి నాకు టైం లేదమ్మా. నాకు చాలా పనులున్నాయి అవతల. ఎల్లుండు వాళ్ళు వచ్చేటప్పటికి అందరూ రెడీగా ఉండండి. తర్వాత ఈ విషయం మాకు ముందే ఎందుకు చెప్పలేదని గొడవ మాత్రం చేయకండి మీరు.
ఏంటా లుక్కు? అంతే చెప్తున్నాను, ఇక మీదట ఏం మాట్లాడకూడదు. మహాలక్ష్మి రా వెళదాం. ఏమండి ఆగండి. దేవి, ఆ అబ్బాయి వచ్చిన తర్వాత మొండికేయకుండా కన్నీళ్లు పెట్టుకోకుండా అల్లుడికి నచ్చినట్టు నడుచుకో చెప్తున్నా. ఇది గొప్ప సంబంధం. ఇది కుదిరితే నువ్వు ఫారెన్ కి వెళ్లి సెటిల్ అవ్వచ్చు. అర్థమైందా? అమ్మా నాన్న, ఏం దిగులు పడకమ్మా, నాన్న నేనున్నాను కదా, అన్నీ చూసుకుంటాను. సరేనా సీత, పద వెళదాం. పద. నానమ్మా ఏడవకు, ఊర్పుగా ఉండు. సత్య చూసుకుంటుందిలే. చాలా భయంగా ఉంది. ఏం జరుగుతుందో ఏం జరిగింది ఫంక్షన్ లో? ఆ ఫంక్షన్ ఎలా ఆగిపోయింది? అసలేం పనిచేస్తున్నారు మీరంతా? ఒకవైపు నంబర్ 1 కన్స్ట్రక్షన్ కంపెనీ, ఇంకోవైపు నంబర్ 1 జ్యువెలరీ షాప్ ఓనర్. ఇద్దరు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్. ఈ ఈవెంట్ మన కంపెనీకి ఎంత పెద్ద ప్రెస్టీజియస్ విషయమో తెలుసా? ఆ ఈవెంట్ సరిగ్గా చేసుంటే మన కంపెనీ పేరు ఎక్కడికో టాప్ లోకి వెళ్లేది. ఫంక్షన్ మొత్తం పాడయ్యింది. ఛ! ఇలా అవమానం జరిగింది. సారీ మేడం, మేమందరం బాగా అప్సెట్ అయ్యాం. నోరు మూయ్. అసలు ఒక్క పని కూడా సరిగ్గా చేయలేరా మీరు? యూర్ ఆల్ టోటలీ వేస్ట్. వర్స్ట్ ఎక్స్పీరియన్స్, వర్స్ట్ టీమ్. ఈ ఫంక్షన్ ఎలా ఆగిపోయింది చెప్పండి. మేడం, అదేంటంటే ఉంగరంలో పేరు మారడం వల్ల. షటప్. నేను అది అడగలేదు, అది మిస్టేకే. కానీ అందువల్ల ఈ ఎంగేజ్మెంట్ ఆగలేదు. ఉంగరం మార్చుకునేటప్పుడు బఫే కౌంటర్ దగ్గర జరిగిన ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఈ ఫంక్షన్ ఆగిపోయింది. దాని గురించి నేనిప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మర్యాదగా చెప్తారా లేదా? మేడం, ఎవరికీ తెలియదు మేడం. మేమందరం రింగ్ ఎక్స్చేంజ్ సెరమనీలో స్టేజ్ పైన ఉన్నాం మేడం. మాకేమీ తెలియదు మేడం. మేడం, ఉంగరం. మీరందరూ స్టేజ్ దగ్గరే నించున్నారు, కానీ ఆ ఒకే ఒక్కరు తప్ప. Are you the culprit? ఏయ్, అడుగుతున్నా కదా, ఏంటి ఏం మాట్లాడకుండా నీళ్లు నములుతున్నావు? ఫంక్షన్ ఎలా ఆగిపోయింది నీకు బాగా తెలుసు కదా, మర్యాదగా నిజం చెప్పు. మేడం. ఏయ్, నిజం చెప్పు. మేడం, నాకేం తెలీదు. అబద్ధం చెప్పకు, నేను నిన్నెప్పటికీ నమ్మను. ఎందుకంటే ఈ టీంలో అందరూ నా మాటకు అస్సలు ఎదురు మాట్లాడకుండా అక్కడ పనిచేశారు. కానీ నువ్వొక్కదానివి మాత్రమే నన్ను కొంచెం కూడా గౌరవించకుండా, నా మాట వినకుండా ఆ ఫంక్షన్ లో తిరుగుతూనే ఉన్నావు. ఆరాటంతో నువ్వే అక్కడ ఫైర్ యాక్సిడెంట్ చేశావు. మర్యాదగా నాకు నిజం చెప్పే సత్య. లేదు, నాకేం తెలీదు మేడం. నేను తెలియక అడుగుతున్నా. పూజతో నువ్వంత పర్సనల్ గా ఏం మాట్లాడాలనుకున్నావు? నీ ప్లాన్ ఏంటి? కమాన్, టెల్ మీ నౌ. చెప్పు, మర్యాదగా నిజం చెప్పు. మేడం, నాకేం తెలీదు మేడం, నన్ను నమ్మండి. మీరు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా తరిమి కొట్టారు కదా మేడం. దాని తర్వాత నేను కిచెన్ ఏరియా నుండి బయటికి రాలేదు. అబద్ధం, అబద్ధం. నోరు తెరిస్తే అబద్ధం. పచ్చి అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు. నీ ముఖం మీద రాసి పెట్టుంది. మేడం, సరైన ఆధారాలు లేకుండా ఇలా ఒక అమాయకురాలి మీద ఇలా నిందలు వేయడం అస్సలు సమంజసం కాదు మేడం. లైఫ్ లో మొట్టమొదటిసారి అలాంటి ఒక స్టార్ హోటల్, ఇలాంటి ఒక విఐపి ఫంక్షన్ ని అటెండ్ అయ్యాను. అక్కడ నేను ఏం చేసినా కూడా అది ఆరాటంతో చేశానే తప్ప వేరే ఉద్దేశంతో కాదు మేడం. నా తప్పుంటే నన్ను క్షమించండి మేడం. కానీ ఈ ఫంక్షన్ ఆగిపోయిన దానికి, ఫైర్ యాక్సిడెంట్ అవ్వడానికి నాకు ఎలాంటి సంబంధము లేదు మేడం. నేనే ఈ ఫంక్షన్ ని అన్యాయంగా ఆగిపోయిందని
కంపెనీ పేరు పాడైపోయిందని రాత్రంతా తినకుండా నిద్రపోకుండా ఏడుస్తూనే ఉన్నాను. సెంటిమెంటల్ గా ఇది